అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈరోజు ఏం చేశారనేది ఈ వ్లాగ్లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. ఇది మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు, 10:30 ఆ టైంకి తీసిన వ్లాగ్. ఈరోజైతే ఎండ మాత్రం మామూలుగా లేదండి, చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీకు లైటింగ్ అనేది తక్కువగానే కనపడుతుంది, కానీ ఉక్కపోత ప్లస్ వేడి చాలా విపరీతంగా ఉంది. ఇంకా కమింగ్ డేస్లో అయితే వడగాల్పులు కూడా వేస్తాయని చెప్పేసి అంటున్నారు కదా, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో నేను బట్టలు వాషింగ్ చేశాను, అవి ఎర్లీ మార్నింగ్ చేసేసాను. అవేమి మీకు షేర్ చేయటం లేదు. అవి ఆరబెట్టడానికి అని వచ్చాను. 5 నిమిషాలు కూడా నించోలేకపోయానండి. ఒక 2 దుప్పట్లు తీసుకొచ్చి ఆరబెట్టేసి వెళ్ళిపోయాను. మిగతావన్నీ కిందన ఆరబెట్టుకున్నాను అనమాట. అంత వేడిగా అనిపించింది. ఇక్కడ నేను ఇంట్లోనే ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే నాకు ఏమనిపిస్తుందంటే, ఇంట్లో నుంచి మనిషి బయటకు వెళ్ళినప్పుడు వెంటనే క్లీన్ చేయాలనిపించదు హౌస్. అలాగే స్నానం కూడా ముందే చేసేసుకుంటాను. తర్వాత మాత్రం ఒక టైం ఇచ్చి ఒక గంట కాక అన్ని పనులు అయిన తర్వాత చేస్తాను. కానీ మనిషి ఇంటి వెళ్ళినట్లే క్లీన్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి తుడవడం కానీ ప్లస్ స్నానం చేయడం కానీ చెయ్యను. నాకు ఎందుకు అనేజీగా అనిపిస్తుంది, నేను చేయబుద్దాము, అందుకే నేను చెయ్యను. అన్ని ఇల్లు ఒక గంట తర్వాత నేను మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అండి, అందుకే నేను ఏమీ అలా చేయను. వెంటనే ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే మాత్రం తుడవడం కానీ, కడగడం కానీ, క్లీన్ చేయడం కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నానం, హెడ్ బాత్ అలాంటివి కూడా చెయ్యండి. తర్వాత ముందు చేసేస్తాము, లేకపోతే ఒక టైం గ్యాప్ ఇచ్చి చేస్తాము. మార్నింగ్ రొటీన్ అంటే ఏముంటుందండి, ఇట్లా క్లీన్ చేసుకోవడం, వంట చేయడం ఇలాంటివి ఉంటాయి, చిన్న చిన్న పనులు అలాంటివి. సమ్మర్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా ఎక్కువగా ఉంది. చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా అనిపిస్తుంది ఇయర్ అయితే మాత్రం. చూడాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళంటే అందరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఇక నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ అనేది నైట్ 9 o'clock వరకు పెడతానండి. ఇంకా డే టైం అంటే మార్నింగ్ పెట్టను, 9కి పెట్టేస్తాను. ఎందుకంటే నాకు కుదరటం లేదు వాయిస్ ఓవర్ ఇచ్చి, ఉదయాన్నే వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ వెంటనే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకే నైట్ టైం వ్లాగ్ అనేది 9:30కి అలా వస్తుంది. ఇప్పుడు డైలీ ఇక్కడ నుంచి తప్పకుండా మా ఛానల్ అయితే చూడండి. నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేస్తున్నాను, ఇంకా ఉన్నాయి. ఇంకా డైలీ బట్టలు అనేవి ఉంటాయి మన ఇంట్లోని. ఇంకా అంటే ఆఫీస్కి వెళ్ళిన బట్టలు ఉంటాయి కానీ డైలీ ఉతకాల్సిందే. ఇంక సమ్మర్ వచ్చిందంటే ఇంకా మరీ ఎక్కువ ఉంటాయి బట్టలు, చెమట పట్టేస్తూ ఉంటాయి కదా, బయట వెళ్ళాలి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా టీవీ చూస్తూ ఇంకా అలా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పాను కదా, అదేంటంటే కామెంట్ సెక్షన్లో కొన్ని ఛానల్స్ నేను చూస్తాను, యూట్యూబ్ ఛానల్స్. కొంతమంది లేడీస్కి చూస్తూ ఉంటారు అనమాట. కామెంట్ సెక్షన్లోని మీ గోల్డ్ ఎంత ఉందో పెట్టండి, చెప్పండి, ఇంకేవేవో అడుగుతూ ఉంటారు అనమాట. అడిగినప్పుడు వెంటనే వీళ్ళు గోల్డ్ ఎంత ఉందో చూపించడం కానీ, ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం, వాళ్ళు చెప్పింది చేయడం చేస్తూ ఉంటారు.
కాకపోతే ఒకసారి వెనక్కి కూడా ఆలోచించి ఏ పనైనా చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రోజులు చూస్తే బాలేవు. కాబట్టి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఫ్యామిలీని ఆలోచించుకోవాలి, మన గురించి ఆలోచించాలి. 1కి 100 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. రోజుల సంగతి మీకు తెలిసిందే, పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదనుకుంటా. ఏదైనా సరే కొంచెం గుట్టుగా ఉంటేనే మంచిదని నా ఉద్దేశం. అలా బయటకి ప్రతి ఒక్క విషయం అంటే చెప్పాల్సిన విషయాలతో చెప్పాలండి. కాకపోతే పర్సనల్స్ కూడా చెప్తే అది ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది పోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయమైనా సరే చెప్పే ముందు 1కి మీ ఫ్యామిలీతో అడిగి ఇది నేను చెప్పొచ్చా బయటకని అడిగి అప్పుడు మీరు చెప్పండి. అలాగే మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను. అలాగే నేను చెప్పే దాంట్లో తప్పుంటే క్షమించండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే 1 డే బ్యాక్ నేను డైలీ చూస్తాను ఒక ఛానల్. నేమ్ అయితే నేను చెప్పను, కానీ కొంతమంది కామెంట్స్ పెడితే ఏ కామెంట్ పెట్టినా సరే దానికి రిప్లై ఇస్తున్నారు. కొన్ని పర్వాలేదు, కొన్నిటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఏ విషయం చెప్పే ముందైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అంతేనండి. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా చేపలు తీసుకున్నాం కదా, చేపలు ప్లస్ ఇది ఫ్రై కోసం అన్నమాట. ఇంకా కొన్నేమో పులుసు పెట్టారు. నేనైతే ఏమీ తినలేదండి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మామూలుగా అయితే ముళ్ళు ఉంటాయని ఒక్కొక్క చేప తినాలంటే 1 గంట పడుతుంది. అలాంటిది చేపలు తినడం అంటే నాకు అంత ఇదిగా ఇంట్రెస్ట్ చూపించను నాన్ వెజ్ విషయంలో. కాబట్టి నేను టమాటో పచ్చడి ఉంది, అదినా ఒక చిన్న ఫ్రై చేసిన సగం పీస్ మాట, అది కూడా చాలా భయంగా తిన్నాను. నాకు భయం ముళ్ళు ఉంటాయని చెప్పేసి, కొంచెం మరీ తినకుండా ఉండకూడదు కదా అని చెప్పేసి ఇంకా వేసుకొని తినేసాను. అమ్మ అన్నయ్య అయితే చేపల పులుసుతో తిన్నారు. నేనైతే టమాటా పచ్చడి ఒక చేప ముక్క తీసుకొని తిన్నాను. ఇవ్వనండి చేపలు తినడం మంచిదే. ఫ్రై అలాంటివి అయితే పెద్ద తినకూడదు, కానీ తింటూ ఉంటాం. అంటే ఎక్కువ డైలీ ఏమీ తినలేండి, అప్పుడప్పుడు. ఇది టమాటా చట్నీ అన్నమాట, పచ్చడి. అందరు రైస్లోకి పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా మనం అట్లా ఏమైనా చేసుకున్నా సరే తినడానికి పనికి వస్తుంది. కొంచెం ఎక్కువగానే చేశారు. అలా ఫుడ్ తినేసిన తర్వాత ఇంక నేను బయటికి కాసేపు అలా వాక్ చేయడానికి కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా, ఎప్పుడైనా సరే వాక్ చేస్తాననేసి. బయట వాయిస్ అనేది వస్తుంది, ఇగ్నోర్ చేయండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అందుకే ఇక్కడ ఇబ్బంది అవుతుంటుంది మార్నింగ్ టైం అప్పుడు. నైట్ టైం అప్పుడు మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటాను, కానీ అప్పుడు కూడా అవ్వదు. అందుకే ఖాళీ ఉన్న టైంలోనే ఇస్తూ ఉంటాను. అందుకే వీడియోస్ కూడా నేను నైట్ టైమే పోస్ట్ చేస్తుంటాను, తప్పగా చూడండి. ఇంక ఇలాగే మధ్యాహ్నం మా లంచ్ అనేది అయిపోయిందండి. నైట్కి కూడా అదే కర్రీ ఉంటుంది. నైట్ చపాతీతో తింటారు అన్నమాట, చేపల కర్రీ. ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి నుంచి బ్లాగ్స్ మన ఛానల్ డైలీ వస్తూ ఉంటాయి, తప్పక చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.